హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు అండి. అండ్ అనవసరం అని పడేసే దాన్ని ఎలా రీయూజ్ చేయాలో చూద్దామండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఫస్ట్ టిప్, ది బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. పిల్లలకి వైట్ టీ షర్ట్ కనుక ఉంది అనుకోండి, చాక్లెట్ మరకలు అలాగే ఐస్ క్రీమ్ మరకలు ఏ ఒకటి టీ షర్ట్ పైన పడుతూనే ఉంటాయి కదండి. అయితే వీటిని మనం ఎక్కువ బ్రష్ పెట్టి రుద్దాము అనుకుంటే డల్ షేడ్ కనిపిస్తుంది షర్ట్ కూడా. అలా కాకుండా మనకి చాక్లెట్ మరకలు ఎలాంటి మొండి మరకలు అయినా సరే ఈజీగా పోవాలి, ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేకుండా మనకి షర్ట్ కూడా డల్ షేడ్ లేకుండా ఉండాలంటే ఈ సింపుల్ మెథడ్ని అయితే ట్రై చేయండి. గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ బేకింగ్ సోడా అలా వెనిగర్ ఒక క్యాప్ అయితే వేసుకున్నాను, సర్ఫ్ వేసేస్తున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పచ్చిపాలండి. పచ్చిపాలు ఒక 2 స్పూన్స్ అయితే తీసేసుకోండి. మొత్తం బాగా కలిపేసాను. పచ్చిపాల వల్ల యూజ్ ఏంటో చెప్తానండి. పచ్చిపాలు మనం వేసామనుకోండి, పచ్చిపాలలో న్యాచురల్గా మనకి బ్లీచ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి వైటింగ్ కావాలి అని అనుకుంటే, డల్ షేడ్ లేకుండా ఉండాలి అనుకుంటే వైట్ షర్ట్స్ ఎప్పుడైనా సరే మీరు డల్గా అనిపిస్తున్న మురికి త్వరగా పోవాలని ఈ ఇంగ్రీడియంట్స్తో కనుక మీ టీ షర్ట్ని ఒక గంట సేపు నానపెట్టేసండి. గంట సేపు తర్వాత నీకు హ్యాండ్ వాష్ చేసి చూపిస్తుందండి, బ్రష్ కూడా వాడకుండా. ఎంత మొండి మరకలైనా కానివ్వండి ఈజీగా పోవాలి అంటే వీటితో కలిపి నానపెట్టేసి క్లీన్ చేసేసుకోండి. సూపర్గా నీట్గా క్లీన్ అయిపోతాయండి. వైట్ షర్ట్ మనకి ఎప్పుడైనా డల్గా ఉంది అనుకోండి, ఈ విధంగా పచ్చి పాలు 1 స్పూన్ వేసేసి నానపెట్టేసాను అనుకోండి, ఆ డల్ షేడ్ అనేది లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇక నేను వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకి ఒక్క మరక కూడా లేదండి. అండ్ అలానే డల్ షేడ్ అనేది కూడా లేకుండా అయితే ఉంటుంది. ఈ టిప్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి సూపర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే చేసుకుందామండి ఇంట్లోనే. దానికోసం ఒక పావు గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. దానిలోనే 1 స్పూన్ వెనిగర్ అయితే వేసేసుకున్నాను, పావు స్పూను బేకింగ్ సోడా కూడా వేసేసుకున్నాను. విమ్ లిక్విడ్ ఉంటుంది, విమ్ లిక్విడ్ 1 స్పూన్ అయితే వేసేసుకున్నాను. విమ్ లిక్విడ్ లేదు అనుకోండి మీకు సర్ఫ్ కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోవాలండి. మన కిచెన్లో కబోర్డ్స్ ఏంటి అని అంటే ర్యాక్స్ ఉంటాయి, వుడ్ వర్క్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు కదండి. అవి ఏంటంటే మన కబోర్డ్స్ పైన ఈ విధంగా ఆయిల్ మరకలు జిడ్డు మరకలు పడుతూ ఉంటాయి కదండి. మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేసే కంటే ఈ విధంగా తయారు చేసుకున్న వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయండి. మళ్ళీ మనకి రిపీటెడ్గా ఆ జిడ్డు అనేది లేకుండా అయితే ఉంటుంది. ఒకటి మాత్రం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నా వుడ్ ఏంటంటే నేను వాటర్ ప్రూఫ్ కాబట్టి వాటర్తో క్లీన్ చేసుకున్నాను. ఎవరికైనా వాటర్ ప్రూఫ్ కనుక లేదు అనుకోండి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. కొంచెం వాటర్ పోస్తే ఉబ్బెత్తుగా వచ్చిందని అది వాటర్ ప్రూఫ్ కాదని అర్థమండి. అలాంటి వాళ్ళు ఈ విధమైన లిక్విడ్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. అండ్ అలాగే నేను తయారు చేసిన లిక్విడ్ని తీసుకొని గ్రీన్ స్క్రబ్బర్ అండి, గ్రీన్ స్క్రబ్బర్ తీసుకొని ర్యాక్స్ అన్నిటికీ ఇలా అప్లై చేసేసి ఆ తర్వాత వాటర్ తోటి ఒక స్పాంజ్తో క్లీన్ చేస్తే, పొడి క్లాత్తో కనుక తుడిచేసామా అనుకోండి, ఎంత మొండి జిడ్డు మరకలైనా కానివ్వండి ఈ లిక్విడ్తో చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఉండి. మీరు చూసారు కదండి ఇప్పటివరకు ఏదైనా ఒక్కటైనా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చింతపండు మనకు త్వరగా పురుగు పట్టకుండా ఉండాలి, అలాగే కలర్ మారకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిక్ని అయితే ట్రై చేయండి. చింతపండు తీసుకొచ్చుకున్న వెంటనే మీరు ఏంటంటే పీచులు ఉంటాయి కదండి, పీచులు అలాగే విత్తనాలు కూడా మెయిన్ ప్రాబ్లం అండి. ఇక్కడ పురుగు త్వరగా పట్టేస్తుంది విత్తనాల వల్ల. సో విత్తనాలు అలాగే చిన్న చిన్న పీచులు అనేవి తీసేసి ఇలా డబ్బాలో పోసేసుకొని లేయర్గా మీకు ఎక్కువ క్వాంటిటీలో కనుక ఉంది అనుకోండి, ఒక లేయర్ వేసేసండి చింతపండు, ఒక లేయర్ మనకి ఏంటంటే రాక్ సాల్ట్ ఉంటుంది, రాక్ సాల్ట్ వేసి మళ్ళీ రాక్ సాల్ట్ వేసేసిన తర్వాత మళ్ళీ చింతపండు ఒక లేయర్, అలాగే రాక్ సాల్ట్ ఇలా లేయర్గా పెట్టుకుండా వచ్చారనుకోండి, ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకి చింతపండు కలర్ మారదు, అట్ ద సేమ్ టైం పురుగు కూడా పట్టకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వస్తే ఈ చలికాలంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్ సొల్యూషన్ అయితే తీసుకొచ్చేస్తాను. దానికోసం దూది ఉంటుంది కదా, దూది పైన మనం వంటల్లో వాడుకుంటాం నూనె ఉండేది కదండి, ఆ నూనె కొంచెం వేసేసి ఈ విధంగా దూది మొత్తానికి అంటించి బాగా పట్టించేసేయండి. ఆ తర్వాత మెయిన్ డోర్స్ ఉంటాయి కదండి, మనకి డోర్స్ దగ్గర ఏంటి అంటే ఈ చలికాలంలో డోర్ ఓపెన్ చేసిన క్లోజ్ చేసిన సౌండ్ అనేది వస్తూ ఉంటుంది కదండి. ఈ విధంగా సౌండ్ వస్తున్నప్పుడు ఆ దూది ఉంటుంది కదండి నూనె రాసింది, ఆ నూనె రాసింది తీసుకొని వెళ్ళి మనం డోర్ దగ్గర కనుక ఆ స్క్రూలు ఎక్కడంటే ఆ స్క్రూల్ దగ్గర కనుక రాసాము అనుకోండి, మనకి సౌండ్ అనేది రాకుండా అయితే ఉంటుంది. స్టిప్ వచ్చేసి ఊరు వెళ్ళేటప్పుడు మనం ఎక్స్ట్రా పెయిర్ కనుక చెప్పులను తీసుకువెళ్ళాలి అనుకోండి, మనం బ్యాగ్లో పెట్టుకోవాలంటే మట్టి పడుతుందని ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు పాత సాక్స్ ఏదైనా ఉంది అనుకోండి, పాత సాక్స్ కనుక పెట్టేసాము అనుకోండి బ్యాగ్లో, సేమ్ బ్యాగ్లో పెట్టేసుకొని మనకి మట్టి అనేది పడకుండా అయితే ఉంటుందండి. అండ్ అలానే దీనికోసం మళ్ళీ స్పెషల్గా వేరే బ్యాగ్ అనేది కొనకుండా పాత సాక్స్ యూజ్ చేసిన వాళ్ళు కూడా అవుతాం. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ ఉంటుంది కదా, సగం మిగిలిపోయిన నిమ్మకాయ అదేవిధంగా ఫ్రిడ్జ్లో పెడితే మనకి వదిలిపోయినట్లు ఉంటుంది కదండి. బాటిల్ క్యాప్ ఏదైనా ఉంది, బాటిల్ క్యాప్లో కనుక పెట్టేసి ఆ తర్వాత కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామే అనుకోండి, నిమ్మకాయ అనేది మనకు ఫ్రెష్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్లూ పెట్టుకునేటప్పుడు షర్ట్కి ఎలా పెట్టాలో చూద్దాం. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల షర్ట్
షర్టుకు బ్లూ పెట్టినా కానీ చారలు అనేవి పడుతూ ఉంటాయి. అవి లేకుండా ఎలా చేయాలో చూద్దామండి. ఫ్యూ డ్రాప్స్ అయితే సరిపోతాయండి. వాటర్లో ఈ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఫ్యూ డ్రాప్స్ అయితే సరిపోతుంది, ఒక 2-3 చుక్కలు. అండ్ అలానే షర్టు ఎప్పుడు కూడా తడిగానే ఉండాలి. కొంతమంది ఆరబెట్టిన తర్వాత పెడుతుంటారు, అలా అస్సలు పెట్టకూడదు, తడిగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలి. అండ్ అలానే వేసేసి ఒక మొత్తం షర్టు మొత్తం ఓపెన్ చేసి ఒక 2-3 సెకండ్స్ అలా ఉంచేసేయండి షర్టు మొత్తాన్ని. ఆ తర్వాత కొంతమంది ఇలాగే ఆరపెట్టేస్తూ ఉంటారు. ఇలా ఆరపెట్టడం వల్ల వాటర్ డ్రాప్స్ ఏవైతే కిందకు పడుతూ ఉంటాయో పైనుంచి షర్ట్ వరకు సేమ్ అలాగే పెట్టడం వల్ల షర్టుకి మొత్తం కూడా చారలుగా గీతలుగా పడుతూ ఉంటాయి. అని అలా కానీ గట్టిగా పిండేసి ఆ తర్వాత ఆరపెట్టారు అనుకోండి, ఆ గీతలు అనేవి లేకుండా అయితే ఉంటాయి. వీటిపై అయితే నచ్చిందని నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక గ్లాసు వేడి నీళ్ళని అయితే తీసేసుకున్నానండి. దానిలోనే విజిల్స్ ఉంటాయి కదండి. విజిల్స్ నార్మల్గా మనం ఏం చేస్తాం, రెగ్యులర్గా కుక్కర్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. విజిల్స్ని ఇలా ఓపెన్ చేసి అయితే క్లీన్ చేయం కదండి. ఇలా ఓపెన్ చేయకుండా క్లీన్ చేసుకోకుండా ఉన్నామే అనుకోండి, మనకి కొన్నిసార్లు ప్రమాదం అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఈ విధంగా మనం 10 డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఓపెన్ చేసి అయితే క్లీన్ చేసుకోవాలండి. గోరువెచ్చని నీళ్ళలో విజిల్స్ ఓపెన్ చేసి వేసేసి నిమ్మకాయ అలాగే బేకింగ్ సోడా అయితే వేసేసి అరగంట పాటు వదిలేసేసిన ఒక అరగంట తర్వాత పాత బ్రష్ ఏదైనా ఉంది అనుకో, పాత బ్రష్తో కనుక ఈ విధంగా క్లీన్ చేసామనుకో లోపల అన్నం మెతుకులోనే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయి తర్వాత వాటర్తో వాష్ చేసామనుకోండి చాలా నీట్గా అయితే ఉంటాయి. స్టిప్ వచ్చేసి ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కళ్ళు మనం ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసే ఉంటాం కదండి. బ్లూ వేసుకున్నప్పుడు షర్ట్స్కి ఎంత జాగ్రత్తగా వేసినా మన చేతులు కానీ అంటుతుంది, ఎన్ని సోప్స్ పెట్టి క్లీన్ చేసినా కానీ పోదు కదండి. అయితే ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. నెయిల్ రిమూవల్ ఉంటుంది కదండి, టిష్యూ పేపర్ పైన వేసేసి మనం బ్లూ అంటిన దగ్గర అప్లై చేసేసుకోండి. లేదు అని అంటారా, పాత క్లాత్ ఉంటుంది కదా, పాత క్లాత్తో కనుక ఆ నెయిల్ రిమూవల్ వేసేసి రుద్దేసుకుంటూ ఉండండి. రుద్దేసుకున్న తర్వాత కొంచెం అయితే లైట్గా పోతుందండి. ఈ లైట్గా ఉన్న దాన్ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. టూత్ పేస్ట్ అలాగే బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఈ రెండు బాగా కలిపేసేసి మనకి బ్లూ లైట్గా ఉంది కదండి చేతులకి అనేది, ఆ చేతుల పైన అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసేసండి. వెంటనే క్లీన్ చేసుకోవద్దండి. 10 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ వేసేసుకుంటూ మనకి హ్యాండ్ వాష్ లిక్విడ్ కనుక వేసేసుకుంటూ క్లీన్ చేసుకున్నామే అనుకోండి, మనకి బ్లూ అనేది ఉండదని చూపిస్తున్నాను చూడండి. నేను వాష్ చేసిన తర్వాత వాటర్ తోటి మనకి బ్లూ మార్కులు అనేవి పోవాలి అని అనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, మీకు 100% వర్క్ అవుతుంది. స్టిప్ వచ్చేసి ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి, మనం రెగ్యులర్గా టీ తాగడం వల్ల కొంచెం డల్ షేడ్గా అనిపిస్తూ ఉంటుంది కదండి. ఎంత నీట్గా వాష్ చేసినా ఆ డల్ అనేది పోదు కదా. అలాంటి అప్పుడు మీరు ఒక గ్లాసు వాటర్ తీసుకొని 2 చుక్కల ఉజాలా ఉంటుంది కదండి, ఉజాలా వేసేసి బాగా కలిపేసేసేయండి. ఆ తర్వాత టీ కప్పు పావు గంట సేపు ఒక సైడు, పావు గంట ఒక సైడు, అరగంట పాటు అలా వదిలేసేసేయండి వాటర్లో. ఆ తర్వాత నేను పాత టీ కప్కి నేను ఉజాలా వేసిన టీ కప్కి డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి వైట్వి ఏవైనా ఉన్నాయి కొంచెం డల్గా ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా ఉజాలా వాటర్లో ఒక అరగంట సేపు నానపెట్టి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా వైట్గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి వాష్ బేసిన్స్ కానివ్వండి, షింకులు కానీ ఇలా వైట్ ఉంటాయి కదండి, ఇవి కూడా కొన్నిసార్లు డల్ షేడ్గా అనిపిస్తున్నప్పుడు ఉజాలా ఉంటుంది కదా, ఉజాలాను కొంచెం ఫ్యూ డ్రాప్స్ అప్లై చేసేసేయండి. స్క్రబ్బర్తో కానివ్వండి, లేదు అంటారా మనకి ఏదో స్పాంజ్ కానివ్వండి టిష్యూ పేపర్తో మొత్తం షింక్ అంతా అప్లై చేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేసిన తర్వాత గ్రీన్ స్క్రబ్బర్తో వాష్ చేసామనుకోండి సోప్ పెట్టేసి, మనకి వైట్ షింకులు డల్ షేడ్ అనేది లేకుండా మంచి కలర్గా వైట్గా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన బాత్రూమ్ కమోడ్స్ ముఖ్యంగా ఇలాంటి వైట్ ఉంటాయి కదండి, ఇవి ఏంటి అంటే మనకు తీసుకొచ్చినప్పుడు బాగానే ఉంటాయి కదా, మన వాడగా కొంచెం ఎల్లో మరకలు పడుతూ పసుపు మరకలు పడుతూ ఉంటే మనకి వైట్ కమోడ్ కూడా డల్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది కదండి. మనం ఆ ఎల్లో మరకలు పోవడానికి అండ్ అలానే వైట్ కొంచెం బ్రైట్గా కనిపించడానికి మనం ఎలాంటి కెమికల్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి. ఎన్నో కాస్ట్లీ కెమికల్స్ వాడాల్సిన అవసరం ఏం లేదండి. ఇంట్లో మనకు ఒక్క ఉజాల ప్యాకెట్ చిన్నది తెచ్చుకుంటే చాలా మనం 1 ఇయర్ అయితే వస్తుంది, ఎందుకంటే ఫ్యూ డ్రాప్స్ వేస్తూ ఉంటాం కదండి. అలాంటి ఉజాలాని తీసుకొచ్చేసేసి దీనిలో బాత్రూమ్ కమోడ్లో వేసేసిన ఐస్ క్యూబ్స్ వేసేసండి ఫస్ట్. ఎందుకు అని అంటారు ఐస్ క్యూబ్స్, మనకి లోపల కూడా మనకి బ్రష్ అందినంత వరకు మనం నీట్గానే వాష్ చేస్తాం, కానీ లోపల కూడా మనకి ఎల్లో మార్కులు పడుతూ ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా ఐస్ క్యూబ్స్ వేసేసి ఆ తర్వాత ఉజాలా కనుక వేసేసాము అనుకోండి లోపల ఎల్లో మరకలు కూడా పోయి మనకి ఈ విధంగా నీట్గా వైట్ అనేది మంచి బ్రైట్నింగ్ అయితే ఉంటుంది. ఉజాలాని ఎందుకు వాడాను అనేది కూడా చెప్తాను. ఉజాలాని మనం వైట్ షర్ట్స్కి వాడుతూ ఉంటాం కదండి, ఎందుకు వాడతామండి, ఎందుకు అని అంటే వైట్ షర్ట్ని ఇంకా మనకి సుపీరియర్ వైట్ అంటే ఇంకా ఉన్నదానికంటే ఇంకా వైట్ని ఎక్కువ కావాలని వాడుతూ ఉంటాం కదండి. ఉజాలాలు వాడి
సోడియం అలాంటిదండి. వైట్‌కి మాత్రమే వేసాము అనుకోండి, ఉన్న వైట్ కంటే కూడా ఇంకా బ్రైట్‌గా కనిపిస్తుందండి వైట్ అనేది. మనం ఉజాలా అయితే వాడుతూ ఉంటాం కదా, అయితే ప్రతిసారి మనం బాత్రూమ్ని కెమికల్స్ పెట్టి క్లీన్ చేసే పని లేకుండా మనం ఎప్పుడైనా సరే కొంచెం వైట్నింగ్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఫ్యూ డ్రాప్స్ మనకి వేసేసి ఉజాలని ఐస్ క్యూబ్స్ వేసి ఒక 5 సెకండ్స్ అలా ఉంచేసండి. ఆ తర్వాత బ్రష్తో వాష్ చేసుకున్నామని చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతే మంచి షైనింగ్ అయితే ఉంటే అట్ ద సేమ్ ఎల్లో మార్కులు అయితే లేకుండా అయితే కెమికల్స్ లేకుండా ఈ టిప్ ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా 100% అయితే వర్క్ అవుతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచ్.